మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని ఉత్తరం ద్వారా కల్పిస్తున్నారు. ఏకాదశి రోజున స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యాన్ని భక్తులు కలిగిస్తున్నారు. ఉదయం నుండి కూడా చాలా మంది భక్తులు తరలి వస్తున్నారు స్వర్ణగిరి క్షేత్రానికి. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. ఉదయం నుండి కూడా ఏ ఒక్క భక్తుని కూడా ఇబ్బంది కలగకుండా ఇక్కడ క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. మొట్టమొదటిగా స్వామి వారి ఉత్తర ద్వార దర్శనాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని ఇక్కడ దర్శించుకొని ఉత్తర ద్వారం ద్వారా నుంచే ఈ రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. అది మహాభాగ్యం అని చెప్పినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. నిజంగా ముక్కోటి ఏకాదశి రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించినట్లయితే, దర్శన భాగ్యం కలిగినట్లయితే ఉన్నటువంటి బాధలు, కోరికలన్నీ కూడా తీరిపోతాయనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ దర్శన భాగ్యం అనేది ఉంటుందని చెప్పి మనకు పంతులు చెప్పిన విషయం. నిజంగా ఈ క్షేత్రంలో మాత్రం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గత 10 రోజుల నుంచి కూడా చాలా ఏర్పాట్లు జరిగినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా మొత్తం కూడా ఆలయ వీధులన్నీ కూడా మొత్తం పూలతో కానీ అన్ని కూడా నిండినటువంటి పరిస్థితి. చాలా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దారు స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏ ఒక్క లైన్ లో కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా 3 లైన్లు కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఈ 3 లైన్లు కూడా విఐపీలు కూడా ఎటువంటి వాళ్ళు వచ్చినా కూడా సామాన్య భక్తునికి దర్శన భాగ్యం కల్పించడమే మా ధ్యేయం అని చెప్పినటువంటి స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ ఆ విధంగానే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ చూస్తున్నాం మనం ఉత్తరం ద్వారా దర్శనం చేసుకున్నటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి స్వామివారిని మనం చూస్తున్నాం. ఈ స్వామి వారి దగ్గర దర్శనం చేసుకున్న అనంతరము లోపలికి వెళ్ళిన తర్వాత గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి దీనికి సంబంధించి నిజంగా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వాలంటీర్స్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అద్భుతంగా చేశారు. చాలా మంది విఐపీలు కూడా వస్తున్నారు. ఇక్కడ జలప్రసాదం కావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఈ ఆలయం సంబంధించి స్వర్ణగిరి ఆలయంలో మాత్రం అద్భుత ఏర్పాట్లు అయితే చేసినటువంటి విషయం చెప్పవచ్చు. ఒకసారి మనం చూస్తున్నాం జనాలు ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులంతా కూడా క్యూ లైన్ లో ఒకరినక ఒకరు గోవింద నామ స్మరణలతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. భక్తులు ఉదయం నుండి కూడా భారీగా తరలి వస్తున్నారు. కానీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు అద్భుతమైనటువంటి క్యూ లైన్లుగా తీర్చిదిద్దారు. జలప్రసాదం కావచ్చు, వారికి క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా జనాలు కూడా గుమికూడకుండా ఒకరినక ఒకరు 1 by 1 గా వెళ్తున్నటువంటి పరిస్థితి మనం లైన్ లో కూడా చూసినటువంటి పరిస్థితి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం అనేది అద్భుతంగా కలుగుతుంది. ఎందుకంటే తిరుమల తిరుపతి తర్వాత అద్భుతమైనటువంటి యాదాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ క్షేత్రము స్వర్ణగిరి క్షేత్రము అద్భుతమైనటువంటి క్షేత్రం అని చెప్పవచ్చు. దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. మనం చూసిన ధ్వజస్తంభం కావచ్చు, అన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మాడవీధుల్లో ఉన్నటువంటి స్వాములందరూ కూడా అందరినీ కూడా అలంకరణ చేస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి జలనారాయణ స్వామి కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, లక్ష్మీనరసింహ స్వామి, గణేష్, అదేవిధంగా విఘ్నేశ్వరు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలు కూడా అద్భుతంగా తీర్చిదిద్ది ఈ రోజు దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. సరే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా కనువిందు కలిగే విధంగా అద్భుతంగా ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. శ్రీ స్వామివారి దర్శన భాగ్యం అయితే అద్భుతంగా కలిగిస్తుందని చెప్పవచ్చు. ధ్వజస్తంభాన్ని ఒకసారి చూస్తున్నాం, ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. అద్భుతమైనటువంటి పూలతో దీన్ని అలంకరించేటువంటి పరిస్థితి. మొత్తం కూడా స్వర్ణగిరి ఆలయ క్షేత్రం అంతా కూడా అద్భుతంగా తీర్చారు. చూస్తున్నాం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి. క్యూ లైన్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. మరి ఈ ఉత్తర ద్వార దర్శనం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తుంటారు. ఎందుకంటే ఈ రోజు దర్శనం చేసుకుంటే ఉన్నటువంటి బాధలన్నీ తొలగిపోతాయని చెప్పి చాలా మంది అనుకున్నటువంటి పరిస్థితి. ఉదయం నుండి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. భక్తులకు సంబంధించి భక్తులు కూడా ఇక్కడ లైన్ లో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళైతే ముందుకు కదులుతూ వెళ్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం,
ఉత్తర ద్వార దర్శనం అనేది చాలా అద్భుతమైనటువంటి దర్శనము. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలని కూడా ఇక్కడ కూడా చాలా ఏర్పాట్లు అయితే చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒక్కసారి మనం చూస్తున్నాం క్యూ లైన్ లో నుంచి స్వామివారి సన్నిధికి వెళ్లే దగ్గర కూడా అద్భుతంగా ఒకరెనుక ఒకరు మాత్రమే వెళ్తున్నారు. చాలా అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పవచ్చు. స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ అని చెప్పవచ్చు. ఒక అద్భుత దృశ్యం చూస్తున్నాం మనం. జలనారాయణ స్వామికి సంబంధించి అలంకరణ అద్భుతంగా ఉంది. మొత్తం కూడా జలనారాయణ స్వామి కొలంలో మనం చూస్తున్నాం. జలనారాయణ స్వామిని మొత్తం కూడా అలంకరణ చేసేటువంటి విషయం అని చెప్పవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలన్నిటి కూడా అలంకరణ చేస్తూ స్వామివారిని దర్శించుకుంటూ భక్తులందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఉత్తర ద్వార దర్శనాన్ని ఈ కులంలో ఉన్నటువంటి జలనారాయణ స్వామి దర్శించుకుంటూ మనం చూస్తున్నాం. లైన్ లో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకరొకరు ముందుకు వెళ్తున్నారు. నిజంగా ఒక అద్భుతమైన దృశ్యం అని చెప్పవచ్చు. మొత్తం కూడా లైటింగ్ తో ఇక్కడ అలంకరణ చేశారు, పూలతో అలంకరణ చేశారు. ఎటు చూసినా కూడా లైటింగ్ పూలతో జలనారాయణ స్వామి అద్భుతంగా కొలంలో నిద్రిస్తున్నట్టు. నిజంగా ఈ దృశ్యం అయితే నేపాల్ తర్వాత ఇక్కడే ఉంది, ఈ స్వర్ణగిరి క్షేత్రంలోనే ఉంది. చాలా మంది జలనారాయణ స్వామిని చూసి తనివి తీరా చూస్తున్నారు, స్వామివారిని దర్శించుకుంటున్నారని చెప్పవచ్చు. ఈ స్వర్ణగిరి క్షేత్రంలో ఇది ఒక అద్భుతమైనటువంటి క్షేత్రం అని చెప్పాలి జలనారాయణ స్వామి. ఎందుకంటే నేపాల్ తర్వాత ఇక్కడే ఉంది. ఈ అద్భుతమైన క్షేత్రాన్ని నిజంగా ఎంత అద్భుతంగా అలంకరించారో మనం చూస్తున్నాం. మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరినీ కూడా ఒకరికొకరు అందరినీ కూడా ఇక్కడ నిలబెట్టి ఉన్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా పూలమాలలతో మొత్తం కూడా అలంకరణ చేశారు. అదే విధంగా వీధిలో మన లైటింగ్స్ తో మొత్తం కూడా అలంకరణ చేసేటువంటి పరిస్థితి. మొత్తం కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మొత్తము ఈ యొక్క కాంప్లెక్స్ ద్వారానే ఒకరొకరొకరు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇట్లా వెళ్తూ ఉత్తర ద్వారం ద్వారా వెళ్తూ అక్కడ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి. మంచిగా క్యూ పద్ధతిలో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ స్వామివారిని మాత్రము చూస్తున్నటువంటి అంటే దాదాపు 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా చూసే విధంగా 5 నుంచి 10 నిమిషాల సేపు ఇక్కడ దర్శించి చేసుకోవడం అయితే నిజంగా అద్భుతమైనటువంటి దృశ్యం అని చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి దర్శనం అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఈ కొలంలో ఆ స్వామి వారిని మొత్తం కూడా చూడండి దీపాలతో కానీ పూలతో కానీ వివిధ రకాలుగా మొత్తం కూడా ఈ అలంకరణ చేశారు. నిజంగా జలనారాయణ స్వామి దర్శనం అనేది మహాభాగ్యం అని చెప్పి చాలా మంది భక్తులు మనతో చెప్పినటువంటి విషయం. దమ్మాయిగూడ నుంచి వచ్చాం. చాలా బాగుంది సార్, చాలా చాలా బాగుంది. ఇది ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది సార్, చాలా ఎక్సలెంట్ గా ఉంది. బాగుంది సార్, నచ్చింది మాకు మంచిగా. ఫస్ట్ టైం వచ్చాం, ఫస్ట్ టైం బాగా అనిపిస్తుంది టెంపుల్. ఉప్పల్ నుంచి వచ్చాం. ఫస్ట్ టైం వైకుంఠ ఏకాదశి డెకరేషన్ బాగా చేశారు, బాగుంది. క్లైమేట్ కూడా బాగుంది. బేబీ నగర్ మరో ఇంకో తిరుపతి లాగా అనిపిస్తుంది. ఛాన్సాలు వచ్చినా ఎవ్రీ ఇయర్ ఇట్లా ఈసారి బాగా చేసారు. భువనగిరి ఇంతకుముందుకు నేను 3-4 సార్లు వచ్చిన, ఇప్పుడు కూడా వచ్చిన. చాలా బాగుంది. పూలు మంచి అలంకరణ మంచిగా ఉంది. వెంకటేశ్వర స్వామి తిరుపతి లాగానే అనిపిస్తుంది. సెకండ్ తిరుపతి లాగా. ఫస్ట్ టైం వచ్చాను, సెకండ్ టైం. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్ అంతా? బాగుంది. దర్శనం మేము 100 లో వచ్చాం, ఇప్పుడే వెళ్తున్నాం. యుఎస్ నుంచి అండి. ఇదే ఫస్ట్ టైం అండి. చాలా ఆనందంగా ఉన్నది చూస్తుంటే, కనులకు నిండుగా ఉన్నది. చాలా బాగుంది, చాలా బాగా కట్టారు. ఓ చాలా చాలా బాగుంది. ఇప్పుడే యాదాద్రిని దర్శించుకొని ఇప్పుడు స్వర్ణగిరికి వచ్చాం మేము. చాలా ఆనందంగా ఉన్నది ఇవన్నీ చూస్తుంటాం. అమ్మగారు చెప్పండి. చాలా బాగుందండి. యాదగిరి గుట్ట బాగుంది, స్వర్ణగిరి టెంపుల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఫస్ట్ టైం. అనుకున్నది అనుకుంటే కూడా చాలా బాగుంది గుడి. అసలు మేము మర్చిపోయినాం, ఒక స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది. ఇక కిందికి దిగలేదు. అదొకటే లోటు. చాలా బాగుంది అసలు. మేము అదృష్టం చేసుకున్నామా. అవును, చాలా బాగుందండి. ఫ్లవర్స్ తో డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇట్లా వచ్చినాము, ఇదే ఫస్ట్ టైం చూసేదాన్ని. బాగుంది, కొండపై లాగా ఉంది. కొండపై లాగా బాగా దర్శనం బాగా ఈజీగానే పెట్టినారు. బాగున్నది, బాగుంది. ఆకర్షణ సూపర్ గా ఉంది. సూపర్ గా ఉంది, సూపర్ గా ఉంది. డెకరేషన్ బాగా చేస్తున్నారు. మేము తిరుమల పోయేదే వాళ్ళమే, ఇక్కడ టూర్ వచ్చినాము. చాలా బాగుంది, బాగుంది, చాలా బాగుంది. వంగపల్లి లేదు, అంతకు ముందుకు కూడా వచ్చాము. అప్పటికిప్పటికి చాలా చేంజెస్ అయినాయి. బాగుంది, చాలా బాగుంది, చాలా ఉంది, సూపర్ ఉంది.
ఎందుకు చూడం కంపల్సరీ ఇస్తాము. ఇప్పుడు ఎంత సమయం పట్టింది ఇక్కడ రావడానికి? అంటే అక్కడ నుంచి ఒక 5 minutes, ఇక్కడ అటు నుంచి రావడానికి ఒక 10-15 minutes. హాఫ్ అన్ అవర్ దర్శనం అయిపోతుంది ఇక. చెప్పలేం. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం? చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం అన్ని థర్డ్ టైం రావడం, కాకపోతే చాలా చాలా సూపర్ ఉంది. తిరిగారా మీరు ఇవన్నీ? ఇంకా తిరగలేదు, జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసాం. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మీరు అనుకున్నట్టు పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈసీఎల్ దమ్మాయి కూడా వచ్చాం. ఇదే ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చాను. అంతకు ముందు వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఎలా ఇక్కడ చాలా బాగుంది, చాలా అంటే చాలా. స్పెషల్లీ అక్కడికి మళ్ళీ గోవింద స్వామి వాళ్ళ అక్కడికి రాకుండా అటు నుంచి అలా జైపాల్ తర్వాత ఇక్కడ ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఉత్తరద్వార దర్శనం ఇక్కడ ఉంటుంది. చాలా పెద్దది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. సార్ అంటే డిఫరెంట్ దేవతలందరూ ఇక్కడే దర్శనం ఫ్యూచర్ లో సెకండ్ తిరుపతి అనిపిస్తుంది. చాలా బాగుంది. నేను 2 days బ్యాక్ ఇక్కడికి వచ్చాను. అక్కడ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదంతా డెకరేషన్ చాలా చేంజ్ అయింది. చాలా బాగుంది. 6-7 times రావచ్చు. నేను చాలా సార్లు వచ్చిన. ఈ రోజు చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? మాల్ నుంచి వస్తున్నాం మేము. మాలా? ఇది ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. డెకరేషన్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను చూడడం చాలా బాగా అనిపించింది మాకు. బాగుంది. వెంకటేశ్వరం దర్శనం చేసుకుంటే ఇంకా చాలా బాగా సంతోషంగా ఉంటుంది మాకు. మేము పిల్లాయిపల్లి గ్రౌండ్ నుంచి వచ్చినాం. ఇది థర్డ్ టైం రావడం. ఎలా అనిపిస్తుంది ఈ రోజు? బాగుంది. ఈ రోజు డెకరేషన్ చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అసలు ఏం లేదు. ఆ డెకరేషన్ చూసుకుంటూనే బాగుంది. ఎటు చూసినా డెకరేషన్ అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా. ఇక్కడే చాలా బాగుంది. ఇక్కడే భువనగిరి. ఎట్లా అనిపిస్తుంది అమ్మా? చాలా బాగుంది. పల్నాడు జిల్లా. చాలా బాగుందండి. సంతృప్తిగా ఉంది చూస్తే. ఎంతో ఫస్ట్ టైం అండి రావడం. ఫస్ట్ మాచర్లు బాగుంది. చూడాలనిపిస్తుంది చూస్తుంటే. మాది గుంటూరు. బాగున్నాయి, చాలా బాగుంది. టెంపుల్ అంతా ఎలా అనిపిస్తుంది ఈ రోజు? బాగుందండి, చాలా బాగుంది. డెకరేషన్ కూడా అంతా బాగా చేశారు. బాగుంది. ఫస్ట్ టైం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆంధ్ర. ఎలా ఉంది టెంపుల్? బాగానే ఉంది స్వామి, బ్రహ్మాండంగా ఉంది టెంపుల్. ఇప్పుడే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? బాగా అనిపిస్తుందండి. బాగుంది. 3 times అండి ఇది రావడం. ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఇంకా బాగా అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. ఇంత అలంకరణ, డెకరేషన్ బాగుంది. దర్శించుకున్నారా? ఇంకా దర్శించుకోలేదండి. జగన్నాథ స్వామి దర్శించుకున్నాం. చాలా బాగా అనిపిస్తుంది. చెన్నగచర్ల అండి మాది. చాలా బాగా అనిపిస్తుంది. థర్డ్ టైం మేము అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇక్కడికి రావడం వల్ల. ఈ రోజు చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళిన దానికంటే రెట్టింపు అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఒక 2 hours పట్టొచ్చు అనిపిస్తుంది. 2 hours. ఇప్పుడు 1 hour అయింది మేము లైన్ లో. ఇంకా దర్శనం కావాలి కదా. 2 hours అయ్యేటట్టుంది. మంచిగా అనిపిస్తుంది మాకు. సంతోషం. ఇక్కడికి రావడం మేము జై వాసవి, జై శ్రీమన్నారాయణ. ఇక్కడికి రావడం మేము తిరుపతిలో దేవుడిని దర్శనం చేసుకున్నట్లు మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వర్ణగిరి టెంపుల్లో ఆ స్వర్ణగిరి దేవుడిని, వెంకటేశ్వర స్వామిని, తిరుమలేశుని దర్శించుకొని మా జన్మ ధన్యమైనట్లు మేము భావిస్తున్నాము. ఇటువంటి అవకాశము మానేపల్లి రామారావు గారు అందరికీ కల్పించినందుకు మా పాదాభివందనం ఆయనకు. ఎందుకంటే ఆయనకు పాదాభివందనాలు. ఇటువంటి అవకాశము తెలంగాణ ప్రజలందరికీ అందేలా చేశాడు. మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నిజంగా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గానీ ఈ దర్శనం అనేది జరగదు. మీ అందరికీ కూడా ఆ దేవుడి దయ కలిగి అందరు మంచిగా దర్శనం చేసుకొని అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. స్వర్ణగిరీశునికి అరేంజ్మెంట్స్ కూడా బాగా ఇక్కడ ప్రతి ఒక్క అరేంజ్మెంట్ అంటే వాటర్ గాని, భోజనాలు గాని, ప్రసాదం గాని, డెకరేషన్ గాని. అసలు నేను ఒకసారి తిరుపతికి నా వైకుంఠ ఏకాదశి నాడు ఒకసారి తిరుమలలో దర్శనం అయింది. అదే అనుభూతి ఇక్కడ చెందుతున్నాను. నిజంగా చాలా బాగున్నది. అందరూ దర్శనం చేసుకోండి, ఒకరు తోయకండి. మంచిగా దర్శనం చాలా బాగా అవుతున్నది. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. హరిబరి కాకండి, ఇంత దూరం వచ్చారు. 5 నిమిషాలు ఎక్కువ కావచ్చేమో, అంతే తప్పిస్తే చాలా మంచిగా ఉన్నది. ఆర్గనైజింగ్ కూడా చాలా బాగా చేశారు. జై శ్రీమన్నారాయణ. చాలా బాగుంది. డెకరేషన్ కూడా చాలా మంచిగా ఉంది. అది 6th time అనుకుంటా. ఈ రోజు మంచిగా ఉంది. డెకరేషన్ చాలా బాగా చేశారు. హైదరాబాద్ నుంచి చాలా బాగుంది. ఇదే ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం. చాలా బాగుంది. డెకరేషన్స్ అవన్నీ చాలా బాగున్నాయి.
ఫస్ట్ టైం విజిట్ చేయడం, అది కూడా ఈ వైకుంఠ ఏకాదశి చూడడం చాలా బాగా అనిపిస్తుంది. యాక్చువల్లీ మేము వేరే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం, బట్ ఆల్ ఆఫ్ సడన్ గా ఇది ఐడియా వచ్చింది. సో ఆల్ ఆఫ్ సడన్ గా ఇక్కడ రావడం జరిగింది. బట్ టెంపుల్ అనేది అంబియన్స్ ఇదంతా చాలా బాగుంది. లైక్ ద డెకరేషన్ కానీ ద కైండ్ ఆఫ్ దశావతారాలు రిప్రజెంట్ చేయడం కానీ అదంతా చాలా బాగుంది. మొత్తానికైతే చాలా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఆలయం చూసుకున్నట్లయితే ప్రధాన ఆలయంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలకు సంబంధించి మొత్తం కూడా అలంకారంగా తీర్చిదిద్దారు. ఎక్కడ చూసినా కూడా అలంకరణప్రాయంగా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. మనం మొత్తం కూడా ఆలయాన్ని అంతా తిరిగి చూసాము. మొత్తం కూడా వివిధ పూలతో పండ్లతో అలంకరణ చేసినటువంటి పరిస్థితి. ప్రతి భక్తుడికి ఈ రోజు రాత్రి వరకు కూడా 10 గంటల వరకు కూడా మేము దర్శన భాగ్యం కల్పిస్తాము. ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. వాలంటీర్స్ కావచ్చు, పోలీస్ వ్యవస్థ, అదే విధంగా సిబ్బందిని కూడా మేము పెంచుకున్నాము. దాని తగ్గట్లే ఏర్పాటు చేశాము. గత 10 రోజులుగా చాలా ఏర్పాట్లు చేశాము. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని చెప్పారు. అదే విధంగా ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పి చాలా లైన్లు పెట్టాము. క్యూ లైన్ లో ఎలాంటి ఇబ్బంది కలగొద్దని చెప్పాము. క్యూ లైన్ లో కూడా జల ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేశాము. ప్రసాద కౌంటర్స్ పెంచాము. నిత్య అన్నదానం కూడా పెంచామని చెప్పారు. అదే విధంగా వివిఐపీలు వచ్చినా కూడా నిమిషానికి 100 నుండి 150 మంది దర్శనం కలిగించే విధంగా ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్ లో వివిఐపీలు వచ్చినా కూడా సామాన్య భక్తునికి ఎలా ఇబ్బంది కలగకుండా మొత్తం కూడా ఏర్పాట్లు చేశామని చెప్పి స్వర్ణగిరి ఆలయ ట్రస్ట్ సభ్యులు చెప్పినటువంటి విషయం. ఇది స్వర్ణగిరి ఆలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ అరుణ్తో శరత్, స్వర్ణగిరి.